హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఖైరతాబాద్ ఇంకోసారి అయితే వచ్చేసిన. సో మనకి వచ్చేసి 69 డేస్ ఉంది. సో 69 డేస్ 69 ఫీడ్స్. సో నిన్న పెట్టిన వీడియోకి మంచిగా మీరు రెస్పాన్స్ ఇచ్చారు. సో అందరూ ఇలాగనే రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియో ఎవరు చూడని వాళ్ళు చూడండి. మంచిగా మనకైతే పోల్ అయితే ఈ పోల్ లోపలికి అయితే జరగడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ జేసీ గణేష్లు కామెంట్ చేయండి. చాలా మంది అయితే జేసీ గణేష్ అని కామెంట్ చేస్తారు. జేసీ గణేష్ కామెంట్ చేయండి. అందరికీ జేసీ గణేష్. మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గర బిగ్ అప్డేట్ ఏంటంటే, సో మనకి ఏదైతే లిఫ్టింగ్ పోల్స్ ఉన్నాయో లిఫ్టింగ్ పోల్కి అయితే మనకి నిన్నైతే పెట్టేసారుగా, దానికైతే వెల్డింగ్ అయితే కొట్టేసుకురు. సో చూసుకోవచ్చు, మొత్తం ఫినిషింగ్ వెల్డింగ్ అయితే అయిపోయింది. మొత్తం ఏదైతే వెల్డింగ్ ఉందో వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో మనకి ఏదైతే ఇంకా మనకి ఏదైతే మిడిల్ పోల్ నుంచి టాకలు కొట్టుకోరో ఆ టాకల నుంచి ఇక్కడైతే ఒక రాడ్ అయితే పెట్టి దానికైతే ఇక్కడ ఇచ్చారు. సో ఇది బ్యాక్ డ్రాప్ వెనుకలో ఉన్న వెల్డింగ్ వర్క్ ఇది. సో మనకి ఏదైతే స్వామివారికి ఏదైతే ఎక్స్టెండ్ చేసారు చూడండి. సో ఈ నుంచి ఇదైతే ఎక్స్టెండ్ చేసింది కొంచెం. సో షెడ్ వర్క్ ఈరోజు రేపు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనకు వచ్చేసి 69 డేస్ ఉంది కాబట్టి ఐరన్ వర్క్స్ అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో ఎందుకంటే ఐరన్ వర్క్స్ ఎంత తొందర స్టార్ట్ అయితే ఈ వర్క్ అయితే తొందర కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఐరన్ వర్క్ లేట్ అయితే సో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ వర్క్ అయితే చాలా తొందర అయితే ఫినిషింగ్ అయితే చేస్తారు. సో మనకి ఇంకా పై వర్క్ చూస్తుంటే మొత్తం పై వర్క్ అయితే మొత్తం అయితే కొట్టేసుకుంటారు చూడండి. సో ఆడొక అన్న ఉన్నాడు, ఆ అన్నది మొత్తం కింద నుంచి పై వర్క్ అయితే మొత్తం కొట్టేసుకుంటారు. సో ఇక్కడ సైడ్కి అయితే ఇవి ఎత్తి ఇచ్చారు. సో మనకి సైడ్ బ్యాక్ డ్రాప్ ఏమొస్తుందో ఏమో తెలియదు. సో ప్లేన్ ఉంది. సో మనకు స్వామివారి పాదాలు అయితే ఇక్కడైతే వస్తాయి, మాకు స్వామివారి పాదాలు. సో ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి గ్లోబ్ వస్తుంది. సో గ్లోబ్ అయితే వస్తుందంట. సో గ్లోబ్ అందులో ఉంది. చాలా మంది చూసి లేకుంటారు గ్లోబ్ ఉందా లేదా అనేది. సో గ్లోబ్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి పోస్టర్. సో పోస్టర్లో గ్లోబ్ కింద వినాయకుని పాదాల కింద అయితే ఉంటుంది. సో గ్లోబ్ అయితే ఉంటుందంట. సో చిన్న నార్మల్గా అయితే గ్లోబ్ అయితే ఇస్తారు. సో మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి పూర్తిగా. ఇంకా ఇది కంప్లీట్ అయినాక వీళ్ళు ఏం చేస్తారంటే, సో సన్న సీకులు ఉన్నాయి, సన్న సీకులతోటి ఈ ఏమంటాయి ఇది సన్న సీకులతోటి చేతులు కానీ కాళ్ళు కానీ అయితే రెడీ చేసుకుంటారు. సో పూర్తిగా ఈ సీకులకు సంబంధించిన వర్క్ ఇలా తొందరనే స్టార్ట్ చేస్తారు. సో ఏంటంటే ఈ బ్యాక్ డ్రాప్లో మనకి ఏమైతే వెల్డింగ్ కొట్టారో ఆ వెల్డింగ్ మొత్తం చూసుకుందాం చూడండి. పైన వచ్చింది వారికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది చూసుకోవచ్చు. మొత్తం మనకైతే ఏదైతే వినాయకుడు ఉందో, సో వినాయకుడు రూపంలో మొత్తం హైట్ అయితే చాలా హైట్ ఉంది. సో 69 ఫీట్స్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ ముందర నుంచి నేను వ్యూ చూపిస్తాను చూడండి. సో పైన కింది వారికి చూసుకుంటే మొత్తం వినాయకుడు షేప్ అయితే వచ్చేసింది. ఇలా మొత్తం ఇలా ఇవైతే టాకలు వచ్చినందుకు కొంచెం షేప్ అయితే మంచిగా వస్తుంది. సో మనకి ఏదైతే కార్పెంటర్ వర్క్స్ ఏదైతే ఉందో, సో కార్పెంటర్ వర్క్స్ ఇదైతే వీళ్ళైతే ఇక్కడ మొద్దులు అయితే వచ్చినాయి. సో లావు నా చేతి అంత ఉంది చూడండి, చేతి అంత ఉంది ఒక్కొక్క మొద్దు. సో ఒక్కొక్క మొద్దు 2-3 నలుగురు బట్టి లేపుతున్నారు. సో ఇక్కడైతే వీళ్ళైతే కట్టెలు అయితే ఇలా కోయడం జరుగుతుంది. కోసిన తర్వాత ఇవైతే మనకు అటాచ్ చేసిన తర్వాత వీళ్ళైతే ఇలా పోల్స్ అయితే నిలబెట్టుకుంటారు. సో ఈ రోజు లేదా రేపైతే పోల్స్ అయితే నిలబెడతారు. సో ఇక్కడ ఈ గుంతలో నిలబడతారు, ఇక్కడ గుంతలు అయితే నిలబెడతారు. సో మనకి ఇవి ఎలా జాయిన్ చేసుకున్నారో సేమ్ మనకు ఆ బిగులా అలానే జాయిన్ చేస్తారు ఇవి. సో ఇవి జాయిన్ చేసిన తర్వాత వీళ్ళైతే పోల్స్ నిలబెట్టుకొని ఇంకా కార్పెంటర్ వర్క్స్ మొత్తం ఇలా వీళ్ళైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. కట్టెల షెడ్ సంబంధించిన వర్క్. సో ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా మంచి అప్డేట్స్ ఉన్నాయి. మనకు ఏదైతే కట్టెలు ఉన్నాయో, సో ఇవైతే కట్టెల లోడ్స్ చాలా వచ్చినాయి. సో ఎంత వచ్చినాయి చూడండి. సో మనకి ఒక డీసెంట్ నిండా అయితే ఈ కట్టెల లోడ్ అయితే వచ్చింది. సో చాలా బాగున్నాయి చూడండి, ఒక్కొక్కటి ఇంతలా ఉన్నాయి చూడండి, మస్తు లాగా ఉన్నాయి. సో ఈ కట్టెలు వచ్చేసి మనకు కింద నుంచి పై వర్క్ అయితే సైడ్ వర్క్ అయితే వస్తాయి. సో మనకు ఇక్కడ రైట్ సైడ్ సంబంధించిన ఈ షెడ్, లెఫ్ట్ సైడ్ సంబంధించిన సో నార్మల్ కట్టెలు అయితే వస్తాయి. సో ఇంత దొడ్డు కట్టెలు వచ్చేసి మనకు వినాయకుడికి సంబంధించిన షెడ్కి అయితే వస్తాయి. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో చాలామంది
జేసీ గణేష్ ఇలా కామెంట్ చేయట్లేదు, సో కామెంట్ చేయండి. నిన్న పెట్టిన వీడియోకి మంచి రీచ్ వచ్చింది. సో మీరు వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఇంక సబ్స్క్రైబ్ చేయండి. సో మనకైతే మొత్తం అప్డేట్ అయితే ఉంది. సో ఎంత వీడియో చూసినా ఈ హైదరాబాద్ గణేష్ దగ్గర మనకు ఇంకా వర్క్స్ అయితే మొత్తం పూర్తిగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా మనకు వీడియో ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. సో అందరూ లాస్ట్ వరకు చూడండి. చాలామంది అయితే 2 minutes 1 second 1 minute అలా చూస్తారు. సో అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ వరకు చూస్తే కొంచెం ఏదైతే మనకు స్వామివారి ఉందో మీరు మంచిగా చూస్తున్నారు అని నేను మంచిగా తీయగలుగుతాను. సో అందుకని మీరైతే తీయండి. సో మనకి ఇక్కడ ఏదైతే ఐరన్ సంబంధించినవి ఉన్నాయో అవైతే రాడ్స్ అయితే కట్ చేసుకుంటున్నారు. సో పై మనకైతే ఇవి ఉన్నాయో టాకలు, ఈ టాకల కొరకు అవైతే కట్ చేసుకుంటున్నారు. సో గ్యాస్ వెల్డింగ్ తోటి కట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మనకు రాడ్ వచ్చేసి కొంచెం లావు ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నారు. సో ఇది మనకు హైదరాబాద్ తెలిసిన అప్డేట్. సో ఇంకా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే సో వీడియోలు ఇంకా మంచిగా తీస్తూనే ఉంటాను. సో మనకు హైదరాబాద్ గణేష్ దగ్గర ఇంకా అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, సో మార్నింగ్ అప్డేట్స్ డైలీ పెడుతూనే ఉంటాను. సో వీడియో నచ్చిన వాళ్ళు అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. సో అందరికీ జై శ్రీ గణేష్.